నాయకుల గురించి మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు గారు మీరు గతంలో ఏం చేశారో మీకు తెలియదా? ఎంతమంది ఆడపిల్లలను ట్రాప్ చేశారో మీకు తెలియదా? ఎంతమంది ఆడపిల్లలకు వీడియో కాల్ మాట్లాడి ఎంత అసహ్యబుద్ధంగా మాట్లాడి ఏం చేసావో నీకు తెలియదా? మీ వైసీపీ పాలనలో ఏం జరిగిందో నీకు తెలియదా? ఇవాళ రోజు కష్టపడి అన్ని పరిపాలన చేసే వాళ్ళ మీద నిందలేయడానికే ఉన్నావు నువ్వు. దమ్ము ధైర్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నేను ఈ పథకాలు మీకు ఇచ్చాను, మీకు నేను అమలు చేశానని ధైర్యంగా వచ్చి చెప్పండి ప్రజల్లోకి వచ్చి. ఇప్పుడు చెత్త గురించి చెత్త ఇంటికి వచ్చి 130 రూపాయలు 130 రూపాయలు 200 300 వసూలు చేసి డబ్బులు దొబ్బింది నువ్వు ప్రజల దగ్గర. ఇసుక మాఫీ చేసింది నువ్వు ప్రజల దగ్గర. వాహనాలు అది ఇదని చెప్పి వాహనాలు ఆపేసింది నువ్వు ప్రజల దగ్గర. నాకు సొమ్ము దొబ్బి పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ హత్య రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట, చంద్రబాబుకి సరితూగే నాయకుడు లేడు హత్య రాజకీయాలు చేయడం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎలా చూడచ్చు? ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం దాని మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఏది తెలీదు, నాకేం తెలియదు, అమాయకుడిని అని చెప్పేసి నోట్లు వేలేట పెట్టి కూడా కొరకనన్నట్టుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రెస్ మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను మంచోని అని ఆయన రూమ్లో కూర్చొని డప్పులు కొట్టుకుంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఒక మాట అడగమని చెప్పచ్చుగా. సరైనడైతే ప్రజల్లోకి వస్తే నువ్వు మంచోడువో చెడ్డోడువో కూనికరువో మర్డర్ చేసావో లేదో నీకు ప్రజలు చెప్తారు కదా. నువ్వు రూమ్లో కూర్చొని నిష్ఠసారంగా ప్రెస్ మీటింగ్లు పెట్టించేసి నీకు ఇష్టమైనట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోద్దా? చావదుగా. రేపన్న రోజు నువ్వు చచ్చిపోయినా కూడా డప్పులు కొట్టాలంటే మేము 4 రావాల్సిందే, అవునా కదా? ఆ డప్పు ఏదో నువ్వే రూమ్లో కొట్టుకొని నీ రూమ్లో కొట్టుకొని నువ్వు ఏసీలో కూర్చొని బటన్ నొక్కినట్టుగా డప్ప గుడగలా డబ్బా వాగినట్టు వాక్కుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కూర్చొని. అది నీకేమాత్రం న్యాయం అనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నువ్వు ప్రజల్లోకి రావాలనుకుంటే రా, బయటికి వచ్చి ఆ గులకరాయ డబ్బాలాగా వాగాలనుకుంటే ప్రజల్లోకి వచ్చి వాగావనుకో అది మంచోడు అయితే మంచిరాలు పడతాయి, చెడ్డాలు అనుకో ముళ్ళరాలు పడతాయి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇష్టమైనట్టుగా మాట్లాడడం, నరలేని నాలుక ఎన్ని మాట్లాడుతుంది అన్ని వంకలెట్టి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు. ఏమంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు కూనీలు చేయడం నువ్వు చూసావా? లోకేష్ బాబు ఏమని చేయడం నువ్వు చూసావా? నువ్వు పట్టబగలు కూనీలు చేసినట్టుగా నీ ఫ్యామిలీయే బయట పెడుతుంది, ఎవరో కాదు. మీ అమ్మ మీ చెల్లెల్ని అడుగు వెళ్ళి చెప్తారు కావాలంటే. అంతేగాని నువ్వు మంచోడని మీ అమ్మని మీ చెల్లె చెప్పట్లేదు, నీ ఫ్యామిలీ చెప్పట్లేదు, నీ కుటుంబ సభ్యులే చెప్పట్లేదు, నీ కులస్తులే చెప్పట్లేదు. ఇవాళ రోజు నీకు నువ్వే డప్పు కొట్టుకొని నీకు నువ్వే గులకరాయలు అబ్బలాగా వాక్కుంటున్నావే తప్ప అంతకుమించి ఏమీ లేదు అక్కడ. నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే, దానిలో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పి మాట్లాడటం. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఈ ఊసి ఎత్తుంది, మరి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద అనడానికే సరిపోరండి. ఐరన్ లెగ్ రోజా వచ్చినప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎందుకంటే ఐరన్ లెగ్ రోజా ఎక్కడుంటే అక్కడ మంటలు జరుగుతూనే ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, కొండలే కూలిపోతుంటాయి. ఎంత వర్షాకాలంలో కూడా అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఐరన్ లెగ్ని పెట్టుకున్నప్పుడు. చెప్పాలంటే వాళ్ళ బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి కదా, అది ప్రజల మొత్తానికి తెలుసు. వాళ్ళ నాన్నని చంపించిన మనిషి కూడా అలా జగన్మోహన్ రెడ్డి అని పక్కన వాళ్ళందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఆయనతో పాటు ఉన్న ఆయనకే తెలియని గోతులు తీసే వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు చంపించాడు, చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడడానికి ఆయన ఎవరు? ఆయన ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు ప్రజలకి ఇంకా పెట్టిన చెయ్యే కానీ నరికే చెయ్యి కాదయ్యా. అది అంటే ఎలా చూడొచ్చు? 5 ఏళ్ల పాలనలో మాట్లాడిన మనిషి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేయడంలో దిట్ట, నాన్నగారు చనిపోవడం కారణం చంద్రబాబు, దానిలో చంద్రబాబు హస్తం ఉందని చెప్పి మాట్లాడటం. మరో పక్కేమో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి వీళ్ళ పరిపాలన నచ్చట్లేదు ప్రజలకి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం. ఏంటి అసలు ఎలా చూడొచ్చు ఓవరాల్గా జగన్ ప్రెస్ మీట్? ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ ఎన్ని రకాలుగా పెట్టినా ఎన్ని చేసినా కానీ వాళ్ళ అమ్మ నిజాయితీగా చెప్పండి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని, వాళ్ళ చెల్లిని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని, ప్రజల్లోకి వచ్చి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని. అలాగే ఆయన అనుకున్న తోకలు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని. ఎవరు చెప్పరే? ఆయన ఉండేది 4 తలకాయలు. ఆ 4 తలకాయలే తప్ప ఈయన వెనకుండే 4 డప్పులు అంటే 4 తలకాయలే. ఆ 4 మాట్లాడాలన్నా చేయాలన్నా ఉండాలి కదా. ఉన్నప్పుడు ఏదైనా చేసినప్పుడు అప్పుడు మాట్లాడాలి ఏదైనా కానీ. అది మరో పక్కన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒకవైపు, ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలను దోచుకో పంచుకో అన్న కాన్సెప్ట్తో వివరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ప్రజలకు ఎలా కావాలో అలా సుపరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా?
ఎక్కడ సుపరిపాలన అందించాడండి? ఏ విధంగా అందించాడు? ప్రజల మీద లేనిపోని అన్ని నిందలు వేసేసి ఎక్కడికక్కడికి అప్పుల పాలు చేసేసి ఉండే లేనని రోడ్డుకి ఎక్కిచ్చేసి ప్రజలను అందరిని రోడ్ల పాలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సుపరిపాలన అందించాడా? ఎక్కడ అందించాడు? ప్రజల్లోకి వచ్చి అడగ అదే అంటున్నాను, ఇప్పటికీ అదే అంటున్నాను నేను. దమ్ము ధైర్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నేను ఈ పథకాలు మీకు ఇచ్చాను, మీకు నేను అమలు చేశానని ధైర్యంగా వచ్చి చెప్పండి ప్రజల్లోకి వచ్చి. ఇప్పుడు చెత్త గురించి చెత్త ఇంటికి వచ్చి 130 రూపాయలు 130 రూపాయలు 200 300 వసూలు చేసి డబ్బులు దొబ్బింది నువ్వు ప్రజల దగ్గర, ఇసుక మాఫీ చేసింది నువ్వు ప్రజల దగ్గర, వాహనాలు అది ఇది అని చెప్పి వాహనాలు ఆపేసింది నువ్వు ప్రజల దగ్గర, నానాకు సొమ్ము దొబ్బి పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఇవాళ ఏది లేకోకుండా ప్రజలు ఇవాళ గుండెల మీద చెయ్యేసుకొని నేను సామాన్యురాలనే మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ డక్కార్తగా డొక్కార్తన పొజిషన్ మాది. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇవాళ ఆడపిల్ల అనేది గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా ఉంది ఇంట్లో ఈరోజు. అంతేకాని నేను అది చేసా ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికైనా సిగ్గుండాల కొద్దిగానే జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అంటే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ పనితీరేంటో తెలియదు, వాళ్ళ శాఖలకి గురించి మాట్లాడరు కానీ మిగతా నాయకుల గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి హత్య రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇలా తప్పుడు వార్తలను ప్రజల్లో ఎలా ఇవ్వాలో ఈ నాయకులు చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. శాఖల గురించి ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేర్చుకోవాలంటే అంబటి రాంబాబుని చూసి మేము నేర్చుకోవాలండి. ఎందుకంటే ప్రజలు మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు గారు మీరు గతంలో ఏం చేశారో మీకు తెలీదా? ఎంతమంది ఆడపిల్లలను ట్రాప్ చేశారో మీకు తెలియదా? ఎంతమంది ఆడపిల్లలకు వీడియో కాల్ మాట్లాడి ఎంత అసహ్యబద్ధంగా మాట్లాడి ఏం చేసావో నీకు తెలీదా? మీ వైసీపీ పాలనలో ఏం జరిగిందో నీకు తెలీదా? ఇవాళ రోజు కష్టపడి అన్ని పరిపాలన చేసే వాళ్ళ మీద నిందలేయడానికే ఉన్నావు నువ్వు. ఎందుకంటే మీకు చేత కాదు, చేసే వాళ్ళని చేయనికోకుండా వాళ్ళ మీద ఏ రాయి వేయాలని చూస్తున్నావు. నువ్వు ఎంత పెద్ద రాయి వేసినా కూడా అది మాకు పూలబాట అవుతుంది. ఎందుకంటావేమో నువ్వు నీకేదో మాటకు మేము పూలేసినా నీకు రాలే తగులుతాయి. ఎందుకంటే నువ్వు చేసిన పరిపాలన చండాలది. ఇప్పుడు జరుగుతున్న పండగ మటుకు మంచి పరిపాలన ఇది. అంతేగాని నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడ మాకు అంబటి రాంబాబు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఉన్నారు కదా వైజాగ్ పాపలు, వాళ్ళతో కాల్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వీళ్ళతో మాట్లాడితే మటుకు పద్ధతిగా ఉండదు రాంబాబు. మొన్న చేసి వచ్చింది ఒక 10 రోజులు ఉన్నాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటావు జైల్లో, అది గుర్తుపెట్టుకో. అంటే 2 సంవత్సరాల తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం పట్ల. ఇంకా మనం ఏ విధంగా ప్రజల్లో ఉండాలి, ఈ విధంగా దుష్పరిపాలన చేస్తే మళ్ళీ మనమే గెలవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెరగొడితేనే మనకి భవిష్యత్తు ఉందని చెప్పి అనుకునే ఈ విధంగా తప్పు వ్యాఖ్యలు చేయటం అంటున్నారని చెప్పి అంటున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గారికి మాట్లాడడమే ముందు కుదరదండి. ఒక డ్యాన్స్ చేసుకోవడానికి, నాయని డ్యాన్స్ చేసుకోవడానికి, క్లబ్ డ్యాన్స్ చేసుకోవడానికే పనికొస్తాడు కానీ మాట్లాడడానికి అసలు సరిపోడు. అది నోరు రాదు ముందు చెప్పాలంటే. మరి పరిపాలన బాగుండాలనుకుంటే మన అర్థానికి ఏం చేశారు? మరి అసెంబ్లీకి పిలిచినప్పుడు కూడా ఎందుకు రాలేదు? మీరు అందరూ ఎందుకు కూర్చోలేదు? మీకు ఇచ్చిన 11-12 సీట్లు ఉన్నప్పుడు మరి ధైర్యం కూర్చోవచ్చుగా. మేము ప్రజల్లోకి వస్తాము, మేము గెలుస్తాము, ఆ ఓపెన్ మరి ప్రజల్లోకి రావచ్చు కదా. రాకోకుండా మీరు ఏసీలలో కూర్చొని అక్కడెక్కడ కూర్చొని అడ్డమైన నాటకాలు ఎందుకు చెబుతున్నారు? నాటకాలు తప్పుకోకుండా ప్రజల్లోకి వచ్చి పరిపాలన చెయ్యండి. మీరేంటో రుజువు ఇప్పించాలంటే డిఎన్ఎడ్గా మా అన్నతో డైట్ చేయండి. అంతేగాని ఎక్కడ కూర్చొని 4 తోకలు వేసుకొని ఇష్టపడినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా. అంబటి రాంబాబే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా వైసీపీ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజమేనది? పాతాళానికి పోతారండి, పాతాళానికి తొక్కేస్తారు. అంబటి రాంబాబునే కానీ, రోజానే కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు అనుకున్న తోకలనైనా కానీ ప్రజల్లోకి వస్తే తొక్కేయడం తప్ప రెండోది ఉండదు. వచ్చేది మాదే.